ఛానల్కి స్వాగతం. సైక్లోన్ ఫెంగల్ తీరాన్ని దాటే సమయంలో పాండిచ్చేరిలోని దృశ్యాలు ఇవి. మీరు చూస్తున్నారు, పాండిచ్చేరిలో వీధులన్నీ కూడా కంప్లీట్గా జలమయమైపోయి ఉన్నాయి. స్థానికుల ఇళ్లలోకి నీరు ప్రవేశించడం వల్ల వారు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పాండిచ్చేరిలో ఇండియన్ ఆర్మీ చురుకుగా సహాయ సహకారం అందిస్తుంది. ఈ వరదలో చిక్కుకున్న స్థానికులను బోట్లలో సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. అదేవిధంగా చాలా దగ్గర మూగజీవాలను కూడా కాపాడడం జరిగింది. మీరు ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కారులో రిమోట్ లాక్ సిస్టమ్ ఉంటుంది కదా, దానివల్ల ఈ నీరు చేరడం వల్ల కారుల్లోకి ఆటోమేటిక్గా అలారం మోగుతున్న దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. ఇంచుమించుగా 10 నుంచి 1 మీటర్ల హైట్లో నీరు రావడం జరిగింది పాండిచ్చేరి వీధుల్లోకి. చూడొచ్చు మీరు ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారో. సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. అదేవిధంగా అనేక వాహనాలు ఈ వరద ప్రవాహంలో చిక్కుకొని ఉండడం చూస్తున్నాం మనం. ఇవన్నీ కూడా పాండిచ్చేరిలోని దృశ్యాలు. ఈ ఫెంజల్ తుఫాను కారణంగా భారీ నుండి అతి భారీ వర్షాలు చెన్నై రాష్ట్రంలోని, అదేవిధంగా పాండిచ్చేరి రాష్ట్రంలో కూడా నమోదు కావడం జరిగింది. అదేవిధంగా కోస్తా, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే కోస్తా జిల్లాల్లో కూడా వర్షాలు పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుకొని అప్ టు చిత్తూరు వరకు కూడా వర్షాలు పడడం గమనించవచ్చు. మనం అనుకున్నట్టుగానే చెదురుమదురు జల్లులు కోస్తా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పడ్డాయి, కానీ చిత్తూరు జిల్లాలోని, తిరుపతి పరిసర ప్రాంతాల్లోని భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఇంకా కురుస్తాయి కూడా. దీని ప్రభావం 3వ తేదీ వరకు ఉండడానికి అవకాశం ఉంది. ఈ తీవ్ర తుఫాను తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం చూపిస్తూ ఉంది అని మనం ముందు చెప్పుకున్నాం. అదేవిధంగా ఇది తీవ్ర తుఫానుగా మారి భారీ వర్షాలని కురిపిస్తుంది, అది మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా పాండిచ్చేరిలోని డ్రోన్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రధాన రహదారులన్నీ కూడా కంప్లీట్గా ఒక నది వలె, ఒక కాలువ వలె నీటితో నిండిపోయి ఉన్నాయి. ఇట్లాంటి ఎప్పుడు ప్రయాణం చేయడం కూడా అంత శ్రేయస్కరం కాదు. ఎందుచేతనంటే వాహనం పాడైనా, లేదంటే వాహనం ఏదైనా ఒక గోతిలో చిక్కుకున్నా అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే చుట్టూ నీరుతో నిండి ఉంటుంది కాబట్టి ఎటువంటి సహాయ సహకారాలు కూడా మనకి అందించడానికి అవకాశం చాలా తక్కువ. కనుక అటువంటి రెస్క్యూ పనులు ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి వరదలు సంభవించినప్పుడు చేయకూడదు. ఈ ఫెంగల్ తుఫాను చెన్నైకి పాండిచ్చేరికి మధ్యగా, పాండిచ్చేరికి దగ్గరగా తీరం ఈరోజు సాయంత్రం దాటే అవకాశం ఉంది. ప్రజెంట్ నేను ఈ వీడియో చేసే టైంకి దాటిపోయి ఉండొచ్చు కూడా. తుఫాను కారణంగా ఈ పరిసర ప్రాంతాల్లోని భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా చుట్టుపక్కల ఉండే నదులు కూడా ప్రవాహ తీవ్రత పెరుగుతుంది. దానివల్ల వరదలు సంభవించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే నీరు అనేది ప్రవాహాన్ని వెళ్ళకపోవడం వల్ల ముందు ఎక్కడిదక్కడ నిలబడిపోవడం జరుగుతుంది. దానివల్ల ఈ గుంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముందు మునిగిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇండియన్ ఆర్మీ ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేసి ఉన్న ప్రజల్ని బోట్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. నిజంగా ఇండియన్ ఆర్మీ ఉంది అంటే మనకి ఎంతో ధైర్యం ప్రతి విషయంలోని. ఒకసారి మీ కామెంట్లో ఆ విషయాన్ని చెప్పగలరు. విజువల్స్ అన్నీ కూడా పాండిచ్చేరిలోని
ప్రాంతంలో సంభవించినవే. పాండిచ్చేరి అంటే కేంద్రపాలిత ప్రాంతము. చూడొచ్చు ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ అవుతుందో. ఇటువంటి పరిస్థితుల్లో మేము రాము ఉండిపోతామని అనడానికి కూడా లేదు, ఎందుకంటే ప్రాణం కన్నా విలువైనది ఇంకేమీ లేదు. ఇక్కడ చిక్కుకున్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి పట్టుకెళ్తున్నారు. మీరు చూడొచ్చు చిన్నపిల్లలు కూడా ఉన్నారు, ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక జవాన్ నిలబడి ఉన్నాడు. ఆయన నడుము వరకు ఆల్మోస్ట్ ఆల్ నీరు ఉందంటే మనం ఊహించుకోవచ్చు. కొద్దిగా ఏమైనా ప్రవాహం పెరిగింది అంటే ఇంక మరి మనం నడవడం కూడా నీటిలో కష్టమే. అటువంటి క్లిష్ట పరిస్థితులు సంభవిస్తాయి. చూడొచ్చు సందుల్లోకి వెళ్ళి ఇండియన్ ఆర్మీ ఏ విధంగా ప్రజలను కాపాడి తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా పాండిచ్చేరిలో సంభవించిన దృశ్యాలు. ఇది కూడా డ్రోన్ వ్యూలో తీసింది పాండిచ్చేరి తాలూకా విజువల్స్ ఇవి. మొత్తం కంప్లీట్గా బిల్డింగ్ మధ్యలో చూడొచ్చు బ్రౌన్ కలర్లోని వాటర్ ఏ విధంగా మొత్తం ఉందో, ఒక డిజైన్ పెయింట్ వేసినట్టుగా మొత్తం టోటల్గా నీరుతో నిండిపోయింది. చాలా దగ్గరలో గ్రౌండ్ ఫ్లోర్, సెల్లార్లు ఇవన్నీ కూడా నీటితో నిండిపోయి ఉండడం మనం గమనించవచ్చు. ఇది ప్రస్తుతం పాండిచ్చేరిలో ఉన్న దృశ్యాలు, లేటెస్ట్ దృశ్యాలు. ఇంకా వాహనాల్లో వెళ్ళే సదుపాయం లేదు కాబట్టి ఖచ్చితంగా బోట్లో వెళ్ళి వారిని చిక్కుకున్న వారిని కాపాడడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ప్రవాహం అనేది లేకుండా స్థిరంగా ఉంది కాబట్టి పర్వాలేదు, లేదు అంటే వాహనాలన్నీ కూడా కొట్టుకుపోవడం జరుగుతుంది. అటువంటి వాటిని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు, ఒక్కసారి సంభవిస్తాయి. సో అటువంటి ప్రమాదం లేదు ఇక్కడ, అదొకటి సంతోషించదగ్గ విషయం. కానీ స్థానికులు మాత్రం నీటిలో చిక్కుకొని ఇంతమంది ఉండడం అనేది చాలా బాధాకరమైనది. ప్రభుత్వం తన పని తను చేస్తున్నా ఇంకా చాలదనే చెప్పుకోవాలి. అనేక స్వచ్ఛ సంస్థలు చాలామంది వచ్చి వాలంటీర్లు హెల్ప్ చేస్తుంటారు. అది ఇండియా అంటే. ఇక్కడ ఒక పెద్ద ఆయన మనుషులనే కాదు మూగజీవులను కూడా కాపాడి తీసుకెళ్ళడం మనం గమనించవచ్చు. నిజంగా ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా సంభవిస్తాయి. థ్యాంక్స్ టు దట్ పర్సన్. ఈ విజువల్లో చూడొచ్చు ఇండియన్ ఆర్మీ ఏ విధంగా సేవ్ చేసి తీసుకెళ్తున్నారో ప్రజల్ని. ఇదంతా కూడా పాండిచ్చేరిలోని సంభవించిన వరద తాలూకా దృశ్యాలు. ఇలాంటి సమయంలో ఇండియన్ ఆర్మీకి కానీ ఎవరైనా కాపాడడానికి వచ్చిన వాళ్ళకి కానీ మనం సహకరించాలి. నిజమే, ఇంటిని తాళం వేసి వెళ్ళిపోవాలంటే భయమే, కానీ తప్పదు. ఎందుకంటే వరద తీవ్రత ఇంకా పెరిగి ఇబ్బంది పడి ప్రాణాలకే ప్రమాదం సంభవించే పరిస్థితులు తెచ్చుకోకూడదు. ఫైర్ ఇంజిన్ కూడా రంగంలోకి దిగింది. ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని దగ్గరలో మేడ మీదకి వెళ్ళలేని పరిస్థితి ఉంటే వాళ్ళు నిచ్చెన సహాయంతో సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళని ముఖ్యంగా ఈ బోట్లో పట్టుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. మీరు చూడవచ్చు ప్రతి వీధి అంతా కూడా నీటితో నిండిపోయి ఉంది.
ఇవన్నీ కూడా 1వ తేదీ డిసెంబర్ 2024 పాండిచ్చేరిలో దృశ్యాలు. ఈ దృశ్యాలన్నీ కూడా చెన్నైలోనివి. ఇవి చెన్నైలో రోడ్లన్నీ చూడొచ్చు, జలమయమై ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ తాలూకా ఒపీనియన్స్ అన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని తెలియజేస్తున్నాం. వాతావరణానికి సంబంధించిన విషయాలు కావాలంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.